1998లో అనుకుంటాను. నేను ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన నాకు తెలియడు అనమాట. సో ఆయన మాట్లాడుతూ ఏం చదువుతున్నావు బాబు నువ్వు అన్నాడు. ఎంబీబీఎస్ సార్ అన్న. అప్పట్లో మనం ఎంబీబీఎస్ అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యామన్నమాట. సో ఎంబీబీఎస్ సార్ అన్న. ఎంబీబీఎస్ఆ, ఓకే బాబు బాగా చదువుతున్నావా, ఇష్ట ప్రకారం చేరావా లేకపోతే జస్ట్ ఏదో నామినల్గా చేరావా అన్నాడు. లేదు సార్ కష్టపడి కొట్టాము అన్న. "ఆ, సరే అని అది ఇది మాట్లాడుకుంటే ఆయన, బాబు నీకు ఒకటి చెప్తాను చూడు, ఆ, భూమి మీద మనం మూడు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. సో ఒకటి వచ్చేసి మనం వచ్చిన పని, రెండోది మనకు నచ్చిన పని, మూడోది మనం బతుకు కోసం చేయాల్సిన పని. ఈ మూడు పనులు జరిగేటట్టు చూసుకోవాలని చెప్పి నాతో అన్నాడు అనమాట. వచ్చిన పని అయితే మనం ఎంబీబీఎస్ డాక్టర్ కదా, వచ్చిన పని అదే కదా చేశాను అనుకున్నా ఆ రోజు. బట్ మెల్లమెల్లగా ఆ మెడిటేషన్లోకి దిగిన తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు దాదాపు 4-5 ఏళ్ళ ఒక వచ్చిన పని ఏంటో అర్థం కాలేదు. అది అట్లా క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. మెడిటేషన్లోకి దిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మనం వచ్చిన పని అనేది అర్థమైంది అనమాట. సో మనం వచ్చిన పని, మనం జన్మ ఏదైతే తీసుకుంటామో, అసలు మానవ జన్మ తీసుకున్నదే ఒక గొప్ప పని కోసం తీసుకుంటాం. అదే మనల్ని మనం తెలుసుకోవడం, మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవడం. ఆ పని తప్ప అన్ని పనులు చేసి వెళ్ళిపోతాం అనమాట. అలా నేను వచ్చిన పని అనేది తెలుసుకోగలుగుతూ, సో నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, నాలో ఉన్న రకరకాల విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, నాతో కనెక్ట్ అయిన భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను తెలుసుకున్నది ఏమంటే, మనం భూమి మీదకి రాకముందే మనము మన సెల్ఫ్ రియలైజేషన్ మరియు భగవంతునితో లయం అవడానికి మనం భూమి మీదకి వస్తాం. కానీ భూమి మీద పడిన మరుక్షణం మనం ఈ భౌతిక ప్రపంచమైన స్థూలత్వంలో పడి, ఆ స్థూలత్వం దెబ్బకు మనం ఆ సూక్ష్మమైన పనిని కంప్లీట్గా మర్చిపోతాం. సో 99.999999% జనాలు వచ్చిన పని అనేది అసలు కనీసం గుర్తు కూడా పట్టలేని విధంగా భౌతిక స్ట్రక్చర్ కూడా వచ్చేది. ఏం చేస్తాం చెప్పు. సో భగవంతుడు అట్లా డిజైన్ కూడా చేసినాడు, మాయలోకంలో పెట్టినాడు. సో నేను వచ్చిన పని కొద్దిగా అర్థమైంది. ఆ వచ్చిన పని తెలుసుకోవడంలో భాగంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాకు, ఎందుకంటే అది నన్ను నేను తెలుసుకునేలా చేస్తూ, నాలో ఉన్న భగవంతుని కూడా ఒక రకంగా రియలైజ్ అయ్యేలా చేస్తూ, ఇంకా కనెక్షన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ బట్ ఆ రూట్లో ప్రయత్నం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన జీవితంలో చైతన్యం కూడా బాగా విస్తరిస్తూ, యాక్టివ్గా ఉంటూ, హుషారుగా ఉంటూ, లైఫ్లో రాంగ్ స్టెప్స్ అనేది చాలా తక్కువగా పడుతూ వచ్చాయి. సో మన డెస్టినీ ఎక్కడైనా కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళబోతుంటే, ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకోకుండా నేను మెడిటేషన్ ద్వారా నేను వచ్చిన పని గుర్తు చేసుకుంటూ, సో నేను ఈ రూట్లో కాదు ఉండాల్సింది, ఈ రూట్లో ఉండాలని తెలుసుకుంటూ కరెక్ట్ టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నా.